అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు మంచి క్లాస్‌తో ఇక్కడికి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఏంటి అంటే, మీకు ఛందస్సు తెలిసి పద్యపాదాన్ని ఏ విధంగా గుర్తించాలో తెలియని వాళ్ళు, అన్ని పద్యాల యొక్క ఘన నియమాలు తెలిసిన వాళ్ళకు ఈ క్లాసు బాగా ఉపయోగపడుతుంది. అవి తెలియని వాళ్ళు ముందు ఆ క్లాస్ విని, ఇది వినండి. ఛందస్సుతో పద్యాన్ని గుర్తించడం. ఛందస్సు గురించి పూర్తిగా చెప్పడం జరిగింది. అది విని, ఇది వినండి. చక్కగా మీకు ఉపయోగపడుతుంది. ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడుతుంది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక్కడ ఉదాహరణ పద్యం ఒకటి ఇవ్వడం జరిగింది. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటం అనే పద్యపాదాన్ని మనం ఇక్కడ ఒక చిన్న పాదం, ఒక పెద్ద పాదం కనిపిస్తుంది. మరి ఈ చిన్న పాదము ఏంటి, ఎందుకు ఇది చిన్న పాదం ఉంది అనేది మనం గురు లఘులు గుర్తించుదాం. బ లి అనే వాటికి గురు లక్షణాలు లేవు కావున లఘువు. చే చాకెత్వం దీర్ఘం ఉంది కాబట్టి గురువు. సి నా గురు లక్షణాలు లేవు లఘువులు. నాకు దీర్ఘం ఉంది గురువు. నా ము నాకు వీటికి గురు లక్షణాలు లేవు, ఇవి లఘువులు మాత్రమే. గురువు లఘువులను గుర్తించడం అనేది ఆ క్లాస్ విని ఇది చక్కగా నేర్చుకోండి. ఈ పద్యం అనేది మీకు తెలుస్తుంది. ఎన్ని వచ్చినాయి ముందు ఒకటో పాదంలో? మొత్తం 10 మాత్రమే వచ్చినాయి. 10 అక్షరాలు. మరి 10 అక్షరాలకు మనకు ఎన్ని వస్తాయి? ఏమైనా 3 మాత్రమే వస్తాయి, లేదా 4 వస్తాయి. 4 విడదీయడానికి ఉంటుందా లేదా చూద్దాం. నా లి అనేవి లఘువులు. నాకు దీర్ఘం ఉంది గురువు. కు డు ని ఖి లా ఇవి లఘువులు. బాగు కొమ్ము దీర్ఘం గురువు. తా లఘువు. నాకు దీర్ఘం గురువు. యా కు డా గు ఇవి లఘువులు. టాక్ సున్నా ఉంది కాబట్టి గురువు. ఈ విధంగా మరి 4 గుర్తించాలి అని అంటే మనకి ఇక్కడ అవదు. ఎందుకనంటే 2 లఘువులు అనేవి, ఇది చిన్న పాదం కాబట్టి మనం చిన్న పాదంలో సూర్యగణాలు, ఇంద్రగణాలు మాత్రమే ఉంటాయి. లేదా సూర్యగణాలు, ఇంద్రగణాలు లేకుండా ఇంకా కూడా ఒక గణాలు కూడా ఉంటాయి. ఏంటి ఆ గణాలు అంటే 3 గణాలు, 2 గణాలు అలా కూడా ఉంటాయి. మరి చిన్న పాదాలకు మనకు వృత్తాలకు మాత్రమే 3 అక్షరాల గణాలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనము సూర్యగణాలు, ఇంద్రగణాలను ఉపయోగించాలి. సూర్యగణాలు, ఇంద్రగణాలు ఉపయోగించాలి అంటే ఒకటోది సలము అని చూసుకుంటే రెండో దాంట్లో జా వస్తుంది. మరి సలము చూస్తే జా వస్తుంది, కానీ ఇది అలా అవదు. ఎందుకంటే సూర్యగణాలు, ఇంద్రగణాల్లో జా లేదు. కావున దీన్ని ఎలా చేయాలి అని అంటే సగనముగా చూడాలి. సగనం ఎందుకు సగనం వస్తుంది మరి ఇందులో? తర్వాతది మళ్ళీ సగనమే వస్తుంది. తర్వాత నగనము ప్లస్ లా లఘువు నలము వస్తుంది. అంటే ఇక్కడ సగనం, సగనం తర్వాత నలము వస్తుంది. ఏంటి మరి ఇది ఈ విధంగా వచ్చింది? సగనం ఎందుకు వచ్చింది అంటే ఇది మనకు అలాగే 4 మాత్రల ద్వారా మనకి పద్యాన్ని రాసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 లఘువులు ఒక గురువు, 2 లఘువులు గురువు, 4 లఘువులు, ఇవన్నీ 4 మాత్రల లాగా నడిచినట్టుగా ఉంది. 2 లఘువులు గురువు, 4 లఘువులు, ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు, ఒక గురువు, 2 లఘువులు, 2 లఘువులు, ఒక గురువు చివరి వరకు. ఇలా 4 మాత్రల ద్వారా నడిచేది జాతి పద్యం మాత్రమే. జాతి పద్యాలు ఏంటి? కంది జాతి అంటే కందము, ద్విపద అనేవి జాతి పద్యాలు. మరి ఇందులో ద్విపదన ఇది కందం అనేది మనం ఇప్పుడు గుర్తించాలి. ఎందుకు? సగనంలో ద్విపద అనేది ఉండదు కాబట్టి సగనం అనేది వచ్చిందంటే ఇది కంద పద్యమే. కావున ఇప్పుడు సగనం, సగనం, నలం. ఇక్కడ కూడా సగనం, తర్వాత నలం, తర్వాత జగనం. 1 2 3 4 5 అయిపోయినాయి. ఇప్పుడు 6వది జగనం. 6వది జగనం వచ్చిందంటే అది మనకు కంద పద్యంలో మాత్రమే జగనం వస్తుంది. కంద పద్యానికి చాలా ఎక్కువ లక్షణాలు అనేవి ఉంటాయి. భగనం, సగనం. కావున ఈ చిన్న సింపుల్ చిట్కాతోటి మీరు చక్కగా కంద పద్యాన్ని గుర్తించగలుగుతారు. అలాగే దీనికి ప్రాస కూడా లి చూడండి, ప్రాస కూడా ఉంటుంది. మరి ఇది కంద పద్యం. కావున ఈ విధంగా మీరు పద్యాన్ని గుర్తించడం నేర్చుకోండి. ఇంకొక పద్యాన్ని కూడా చూద్దాము. మీరు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిని మాత్రం తప్పకుండా ఉపయోగించుకొని మంచి మార్కులు సాధించండి. జూత ఫలంబులు సుంబించు చిలుక ప్రాతి భూరుగు మ్రాని పండ్లు గన్గొనునే. జూత ఫలంబులు సుంబించు చిలుక బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గన్గొనునే. ఈ పద్యాన్ని మనం కొమ్ము దీర్ఘం ఉంది కావున ఇది గురువు. తా ఫా
2 కూడా లఘువులు, గురు లక్షణాలు లేవు. లాకు 0 ఉంది కాబట్టి గురువు, బు, లు అనేవి గురు లక్షణాలు లేవు, లఘువులు. సుకి 0 ఉంది, బికి 0 ఉంది కాబట్టి 2 గురువులు. చు, చి, లు, క అనే వీటికి గురు లక్షణాలు లేవు, లఘువులు అవుతాయి. బ్రా అంటే ఇది కూడా దీర్ఘం ఉంది కావున ఇది గురువు అవుతుంది. టి లఘువు, బా కొమ్ము దీర్ఘం గురువు అవుతుంది. రు, గు ఇవి 2 కూడా గురు లక్షణాలు లేవు, లఘువులు. మాకు దీర్ఘం ఉంది కావున గురువు. ని లఘువు, ఆకు 0 ఉంది, అలాగే సంయుక్త అక్షరం కంటే ముందు ఉంది కాబట్టి ఇది గురువు. డు లఘువు, డు సంయుక్త అక్షరానికి ఇది వర్తించదు కాబట్టి డు లఘువే. గా అనేది సంయుక్త అక్షరం కంటే ముందు ఉంది కాబట్టి గురువు. నో, ను, నే అనేవి మాత్రం లఘువులు, ఎందుకంటే అవి వాటికి గురు లక్షణాలు లేవు. మరి ఇప్పుడు దీన్ని ఎలా మనం విడదీసుకోవాలో చూద్దాము, ఎలా గణాలను విభజించాలి అనేది. గురువు 2 లఘువులు, ఈడ కూడా మనకు 4 మాత్రలు. గురువు 2 లఘువులు, 4 మాత్రలు. 2 గురువులు 4 మాత్రలు, 2 లఘువులు 4 మాత్రలు. ఇది కూడా మాత్రల ద్వారానే నడుస్తూ ఉన్నట్టుగా పద్యాన్ని రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఇంతకుముందు పద్యంలో చూస్తే 3 గణాలే కనిపించాయి. కంద పద్యంలో మొదటి పాదంలో 3 గణాలే ఉంటాయి, కానీ మరి ఇందులో 4 కనిపిస్తున్నాయి. మరియు ఇది మనకు మాత్రల లాగానే మాత్ర ఛందస్సులోనే కనిపిస్తుంది. కావున మరి మాత్ర ఛందస్సులో ఏమేమి ఉంటాయి అనుకున్నాం? కందము ఉంటుంది, ద్విపద ఉంటుంది అనుకున్నాం. మరి ద్విపదలో మనకు 1వ పాదంలో ద్విపదలో ఏముంటాయి? 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. 3 ఇంద్రగణాలు. ఇంద్రగణాలు ఏంటి? మనకు నల, నగ, సల, భరత అనేవి ఇంద్రగణాలు. ఆ ఇంద్రగణాలు మరి ఉందా అంటే గురువు 2 లఘువులు అని అంటే ఇంద్రగణమే. మరి ఇది మరి ఒకవేళ అటవెలది తేటగీతి ఎందుకు కాకూడదు అంటే 1వది సూర్యగణం, 1వ గణం సూర్యగణం అయినప్పుడు అప్పుడు ఆటవెలద తేటగీతి అనేది అప్పుడు ఆలోచించాలి. మరి ఇంద్రగణంలో సీసం కూడా ఉంటుంది కదా మనకు, సీసపద్యం కూడా. అంటే 4 ఇంద్రగణాలే వస్తాయి మొదటి పాదంలో, సీసపద్యంలో 4 ఇంద్రగణాలే వస్తాయి. ఇందులో మరి మనకు నగనం అనేది చివరలో సూర్యగణం వచ్చింది కావున ఇది సీసపద్యం కాదు. చూడండి, భగనం, భగనం, తగనం, నగనం, చివరలా నా వచ్చింది. అలాగే రగనం వచ్చింది, సలము, సగనానికి ప్లస్ లఘు వస్తే సలము, మళ్ళీ రగనం వచ్చింది, మళ్ళీ నగనం వచ్చింది. అంటే ఇందులో మనకి ఏంటి? 3 సూర్యగణాలు, 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వచ్చింది. కావున 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం వచ్చింది అంటే మనకిది ద్విపద పద్యం అని మనం గుర్తించగలగాలి. ద్విపద పద్యంలో ప్రాస నియమం కూడా ఉంటుంది. 2వ అక్షరం ప్రాస అంటాము. జూత 2వ అక్షరం, మొదటి పాదంలో తా వచ్చింది, 2వ పాదంలో తీ వచ్చింది. అంటే ఒకటే హల్లు ఇక్కడ రావడం ప్రాస అనేది కుదిరింది ఇక్కడ. కావున ఇది మనకు మాత్ర ఛందస్సుకు సంబంధించిన ద్విపద పద్యం అని మనం గుర్తించగలగాలి. ఈ విధంగా మీరు ఘన విభజన చేసేటప్పుడు దానిని గణాలను మనము సరి చేసుకోవడం ద్వారానే మనము ఆ పద్యాన్ని గుర్తించగలుగుతాం. ఈ విధంగా మీకు ఇంకొక పద్యాన్ని కూడా మీకు ఉదాహరణగా చెప్తే ఇంకా మీరు సులభంగా చేయగలుగుతారు. ఇలాంటి ఉదాహరణల ద్వారా మీరు చక్కగా అవగాహన పొందగలుగుతారు. కావున ఈ పద్యం కూడా 2 పాదాల ద్వారా ఉన్న ఇంకో పద్యం కూడా చూద్దాం. దుర్జయ విమతాహంకృతి మార్జన యాచనక దైన్యమర్దన చెనదోహ. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు ఎలా కనిపిస్తుంది? ఒక చిన్నది, ఒకటి పెద్దది. మరి చిన్నది కనిపిస్తుంది, పెద్దది కనిపిస్తుంది. ఈ 2 ఇక్కడ మనకు చూడంగానే మీరు గమనించవచ్చు. ఇక్కడ చిన్నది అంటే మనం ఎప్పుడైనా 18 అక్షరాల లోపు ఉంటే అది జాతి కానీ ఉపజాతి కానీ అవుతుంది. జాతి కానీ ఉపజాతి కానీ. మరి జాతి పద్యాలలో ఛందస్సు మాత్ర ఛందస్సు, ఉపజాతులలో మాత్ర ఛందస్సు కాదు. అలాగే మరి చూద్దాము. దు అనేది సంయుక్త అక్షరం కంటే ముందుంది కాబట్టి గురువు. రా, యా, వి, మా లఘువులు అవుతాయి. తాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. హాకి 0 ఉంది కాబట్టి గురువు. కా, క్రు అనేది, తి అనేది లఘువులు. మార్జన మాకు దీర్ఘం ఉంది, అలాగే సంయుక్త అక్షరం కంటే ముందు ఉంది కాబట్టి గురువు. రా, నా లఘువులు. యాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. చ, నా, క అనేవి లఘువులు. దై ఐత్వం ఉంది, అలాగే సంయుక్త అక్షరం కంటే ముందు ఉంది కాబట్టి గురువు. నా లఘువు. మా సంయుక్త అక్షరం కంటే ముందుంది గురువు. రా, నా, చ, నా అనేవి లఘువులు. దో అంటే ఓత్వం దీర్ఘం ఉంది మరియు విసర్గ ఉంది కావున గురువు. మరి దీన్ని ఎలా విభజించుకుందాం మనం? మొదటిది మనం మొదట గురువు వచ్చింది అని అంటే గురువు లఘువుగా కూడా మనం
ఇది ఒకవేళ సూర్యగణం అనుకున్నా గానీ తర్వాత రె రెండోది కూడా సూర్యగణమే కావాలి. ఎందుకంటే మనము లేదా రెండవది ఇంద్రగణం కూడా కావచ్చు. గురువు, లఘువు, సూర్యగణం తీసుకుంటే మనం రెండవది కూడా సూర్యగణం అవుతుంది. 2 సూర్యగణాలు అయినప్పుడు మళ్ళీ మూడోది మనం సూర్యగణం, రెండవది సూర్యగణం గానీ మనం లేదా ఇంద్రగణం కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఏమవుతుంది మళ్ళీ భగనం అంటే మళ్ళీ ఇంద్రగణం అవుతుంది. కాబట్టి ఇది మనం ఏ పద్యానికి కూడా సరిగ్గా లేదు. 3 ఉన్నాయి ఇక్కడ మనకు. 3 ఉన్నాయి కాబట్టి మనం 3 ఉన్నాయంటే కంద పద్యం అని మనం దానిని సులభంగా పట్టేయాలి. మొదటి పాదంలో 3 గణాలే వస్తే అది కంద పద్యం ఖచ్చితంగా. మరి రెండవ పాదం ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, రెండవ పాదం చివరల గురువు ఉంటుంది. అలాగే రెండవ పాదంలో మూడవది అంటే మొత్తంలో చూస్తే 6వది జగనమై ఉంటుంది. అలా అయినా మనం కంద పద్యాన్ని గుర్తించవచ్చు. అలాగే మాత్ర ఛందస్సు కూడా చూడండి. 1 గురువు 2 లఘువులు 4 మాత్రలు. అలాగే తర్వాత 2 లఘువులు గురువు 4, 1 గురువు 2 లఘువులు 4 మాత్రలు. చూడండి 4 మాత్రల ద్వారా. తర్వాత కూడా గురువు 2 లఘువులు, 1 గురువు 2 లఘువులు, 1 గురువు 2 లఘువులు, 2 లఘువులు 1 గురువు. ఈ విధంగా మాత్ర ఛందస్సు ద్వారా నడుస్తుంది. కాబట్టి ఇది మనం 3 గణాలు వచ్చినాయి మొదటి పాదంలో. అలాగే 6వ గణము కూడా జగనం వచ్చింది. కావున ఇది కంద పద్యం అనేది మనం గుర్తించాలి. ప్రాస కూడా ఉంది. రాకు జావత్తు, రాకు జావత్తు 2 అక్షరం ప్రాస ఉంది. మరి ఇది తేటగీతే ఆట వెళ్ళేది ఎందుకు కాదు అంటే 1వ గణము అనేది ఇందులో సూర్యగణం లేదు. మరి కంద పద్యానికి సా ఎందుకు వచ్చిందంటే, కంద పద్యానికి భజస, నల, గగ అనే గణాలు మాత్రమే వస్తాయి. భజస, నల, గగ అనే గణాలు మాత్రమే వస్తాయి. గగ అంటే 2 గురువులు. వీటికి మించి వేరేవేవి వచ్చినది కంద పద్యం కాదు. కంద పద్యానికి లక్షణాలు చాలా ఉంటాయి. అయినప్పటికీ ఈ విధంగా సులభంగా మీరు నేర్చుకోవడానికి చిన్న ప్రయత్నం అయితే నేను చేస్తూ ఉన్నాను. మీరందరూ నాకు సపోర్ట్గా ఉండాలి అంటే మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఇంకొక పద్యపాదాన్ని కూడా మీకు ఇక్కడ ఉదాహరణగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వివరించడం జరుగుతుంది. అదేంటో ఇప్పుడు చూడండి. విరిదమ్మి వాసన విహరించుతేటి పరిగొని సుడియునే బొబ్బిలి విరులా అనే పద్యపాదాన్ని మనం ఇప్పుడు గురువు లఘువులుగా గుర్తించుదాం. గురువు లఘువులుగా గుర్తించినాక గణాలను మనము విభజించుకుంటే అప్పుడు ఆ పద్యం యొక్క ఏ పద్యానికి సంబంధించింది అనేది మనం గుర్తుపట్టగలుగుతాం. వి, రి అనేవి 2 కూడా గురు లక్షణాలు లేవు. లఘువులు. దమ్మి అంటే మనం ద్వితాక్షరానికంటే ముందుంది కాబట్టి గురువు. మీ అనేది లఘువు. వాకు దీర్ఘం ఉంది గురువు. సా, నా, వి, హ వీటికి గురు లక్షణాలు లేవు. లఘువులు. రీకి 0 గురువు. చు లఘువు. తే తాకేత్వం దీర్ఘం ఉంది కాబట్టి గురువు. టి లఘువు. పరి, గొని, సు, డి, యు ఇవన్నీ గురు లక్షణాలు లేవు, లఘువులు. నాకేత్వం దీర్ఘం ఉంది గురువు. బబ్బిలి అంటే బీకి భావతుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం కంటే ముందు ఉంది కాబట్టి ఇది బా అనేది గురువు. బి, లి, వి, రు వీటికి గురు లక్షణాలు లేవు, లఘువులే అవుతాయి. లా కూడా లఘువే అవుతుంది. దీనిని మరి మనము మొదటగా ఎలా చూడాలి అంటే, ఇది కూడా 2 లఘువులు గురువు, 1 లఘువు గురువు లఘువు. ఈ విధంగా మనకు మాత్ర ఛందస్సు లాగా కనిపిస్తూ ఉంది. మనకు కూడా ఇది మాత్ర ఛందస్సులో రాసినట్టుగానే కనిపిస్తూ ఉంది. దీన్ని కూడా చూద్దాము. ఏంటి అంటే ఇక్కడ మరి మొదటి గణం చూడగానే మనకు మొదటి గణం ఏంటి? మొదటి గణం చివర 2 లఘువులు 1 గురువు. అది సగనం అవుతుంది. మరి సగనం లాగా తీసుకుంటే ఒకవేళ తర్వాత ఏమవుతుంది? జగనం అవుతుంది. ఇందులో సగనం జగనం వచ్చింది అని అంటే అది మనకు కందము కావాలి. కానీ ఇక్కడ 4 గణాలు వచ్చినాయి. కావున ఇది కంద పద్యం కాదు. మరి ఏ పద్యం అవుతుంది ఇది అని మనం చూసుకుంటే మనం ఇది ఖచ్చితంగా
ఇది ద్విపదనే అయి ఉంటుంది. ఎందుకు అంటే ఇది మనకు మాత్ర ఛందస్సు ద్వారా నడిచినట్టుగా మనకు రాసినట్టుగా కనిపిస్తుంది. మాత్ర ఛందస్సులో ఉంది. అలాగే ప్రాస నియమం కూడా ఉంది. మరి ఒకటోది సూర్యగణం ఉందా అంటే సూర్యగణం లేదు. ఒకటోది సూర్యగణం లేదు. మొదటి పాదంలో 3 గణాలు కావు. ఎక్కువున్నాయి. 4 ఉన్నాయి. కావున ఇది మనకు కందము కాదు, తేటగీతి కాదు, ఆటవెలది కాదు. తేటగీతి, ఆటవెలది కావాలి అనంటే ఒకటవ గణము సూర్యగణమై ఉండాలి. ఇందులో సూర్యగణం అవకాశం లేదు. కావున సలము సగనానికి లఘువు వస్తాయి. సలం, గురువు 2 లఘువులు వస్తాయి భగనం. అలాగే మళ్ళీ సలం సగనానికి లఘువు వస్తాయి సలం, గురువు లఘువు అయితే గలం. ఈ విధంగా మనకు ఏమున్నాయి? సలం, భగనం, సలం. ఈ 3 కూడా మనకి ఏంటి? ఇంద్రగణాలు. గలము అనేది సూర్యగణం. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది. అలా అంటే మనం అప్పుడు ఏమి అనుకోవాలి? ఏ పద్యం అనుకోవాలి? ద్విపద అనుకోవాలి. అలాగే నలం 4 లఘువులు నలము, 3 లఘువులు గురువు నగము. నగనానికి గురువు నగం. గురువు 2 లఘువులు భగనం, 3 లఘువులు నగనం. నగనం అంటే మళ్ళీ ఇదేంటి? మనకు సూర్యగణం. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది. అంటే ఇది మనకు దేనికి సంబంధించిన పద్యం లాగా తెలిసిపోయింది? మనకు ద్విపద అనేది తెలిసిపోయింది మనకు. ప్రాస కూడా 2వ అక్షరం రి ప్రాస ఉంది. మాత్ర ఛందస్సు అలాగే మనకు 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణం. కావున ఇది ద్విపద పద్యం. ఈ విధంగా మీరు ఈ ఛానల్ని ఉపయోగించుకొని మంచి మార్కులు పొంది మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఆశీస్సులు.